హాయ్, హలో, నమస్తే. సో ఈ వారం విడుదలైంది డెకాయిడ్ సినిమా అడవిశేష్. సో ఈ రివ్యూలతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కొందరు సినిమా వచ్చేసిన అరగంటలో చెప్పండి అంటారు, కొందరేమో సినిమా వచ్చిన రోజే చెప్పండి అంటారు, కొందరు అంత తొందర ఎందుకో 3 రోజులు ఆగచ్చు కదా, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా అంటారు, కొందరు మన్నాడు చెప్పచ్చు కదా అంటారు. బట్ మార్కెట్, మిగతా ప్రపంచం ఎంత ఎలా ఉందంటే సినిమా వచ్చిన అరగంటలోనే చెప్తున్నారు. బట్ మరీ అరగంటలో చెప్పడం అనేది అంత భావ్యం కాదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. కనీసం మార్నింగ్ షో మ్యాట్ని అయిన తర్వాత అట్లీస్ట్ చెప్తే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈవినింగ్ చెప్తున్నాను. సో అది మంచిదో కాదో నాకు తెలియదు, నేను అలా పెట్టుకున్నాను. మరో విషయం ఏంటంటే, ప్రతి వీడియోలోనూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చెప్పడం అంటే నాకేదో కొంచెం, మీ అందరితో ఒక కనపడని డిజిటల్ రిలేషన్షిప్ ఉంది నాకు. దాదాపు 3-4 ఏళ్ల బట్టి దాదాపు 1,00,000 మందితోటి ట్విట్టర్లో కనపడని డిజిటల్ రిలేషన్షిప్ ఉంది. సో మీ అంతా ఇంచుమించు నా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఫీల్ అవుతాను. కాబట్టి మిమ్మల్ని కూడా నన్ను షేర్ చేసుకోండి, లేకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇది చెప్పడం నాకు ఇబ్బంది లేదు, ఇబ్బందిగా ఉంది అసలు యాక్చువల్గా. బట్ నేను నా వాయిస్ మీకు రీచ్ అవ్వడానికి, నేను చేసే వీడియోలు మీకు రీచ్ అవ్వడానికి ఈ ప్రొసీజర్ అవసరం. కాబట్టి వీలైతే మీకు అభ్యంతరం లేకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో నౌ రివ్యూలోకి వెళ్దాం. సో అడవిశేష్ అనగానే ఒక ఇమేజ్ ఉంది. నానికి ఎలా ఒక ఇమేజ్ ఉందో అడవిశేష్కి అలా ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు ఆయనకి చెప్పాలంటే ఫెయిల్యూర్స్ లేవు. తొలిసారి ఒక లవ్ స్టోరీని అటెంప్ట్ చేస్తున్నారు అన్న దగ్గర నుంచి క్యూరియాసిటీ పెరిగింది. ఏంటి అడవిశేష్ ఏం చేయబోతున్నాడని. దాదాపు 2 ఏళ్ళు పైన పెట్టింది ఈ సినిమాకి. పైగా శృతి హాసన్ అనుకున్నారు, మళ్ళీ మారింది, మృణాల్ ఠాకూర్ సీన్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో పైగా అడవిశేష్ సినిమాలో బాగా ఖర్చు పెట్టి తీసింది. అడవిశేష్ నిజానికి చాలా బడ్జెట్లో వెళ్తారు. అవుట్పుట్ చాలా బాగుంటుంది, సినిమా బాగా బడ్జెట్లో ఉంటుంది. గూఢచారి సినిమా చూస్తే అది మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో అడవిశేష్ తాలూకా మేకింగ్ ప్యాటర్న్ అది. ఆయన హీరోగా ఉన్నానని చెప్పి ఖర్చు పెట్టించాడు, చాలా జాగ్రత్తగా వెళ్తాడు. సో అలాంటిది ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. ఇదన్నీ కలిపి ఈ సినిమా మీద ఒక ఆసక్తి పెంచింది. మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, టాలీవుడ్కి సమ్మర్ గేట్వేలో స్టార్టింగ్లో వస్తున్న సినిమా ఇది, దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి థియేటర్ల కోసం అని చెప్పి. సో ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఒక మిక్స్డ్ బ్యాగ్లో ఉంది. అంటే కొంచెం నిరాశ ఉంది, కొంచెం ఆశ ఉంది, కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు, ఇలా రకరకాల ఫీలింగ్ ఉంది. ఎందుకంటే బేసిక్గా స్టోరీ డ్రైవ్లోనే ఆ ప్రాబ్లం ఉంది. ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక క్యూరియాసిటీ పాయింట్తో స్టార్ట్ అవుద్ది. హీరో జైల్లో ఉన్నాడు, చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, ఎందుకు ఏంటి అనే క్యూరియాసిటీ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక నాన్ లీనియర్, అంటే ముందుకి వెనక్కి నడిచే స్క్రీన్ ప్లే తోటి వెళుతూ వస్తుంది. సరే ప్రేక్షకుడు సరే ఏదో చెప్తున్నాడులే, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది అని ఓపిక పడతాడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు. అప్పుడు కథ టర్న్ తీసుకుని చిన్న యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. యాక్షన్ మోడ్లోకి చిన్న రివెంజ్ డ్రామాలోకి వెళ్తే అక్కడి నుంచి మెడికల్ మాఫియాలోకి వెళ్తుంది. మెడికల్ మాఫియాలోంచి యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది, మళ్ళీ చేజింగ్ యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ అవుతుంది. అక్కడి నుంచి క్యాస్ట్ బేస్ వ్యవహారం జాయిన్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ క్లైమాక్స్, ఇలా రకరకాల జానర్ల నుంచి ట్రావెల్ అవుద్ది కథ. బట్ ఇంత ట్రావెల్ అయిన కథలో కొత్తదనం ఉంటే, ఇన్డెప్త్గా కొత్త కథ ఏదైనా ఉంటే జనం కొత్తగా ఫీల్ అయ్యేదేమో. కథలో అంత పెద్ద గొప్పతనం ఉన్న కథ ఏమి కాదు, సింపుల్ కథ. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, కులాల అంతరాలు, అప్పుడు ఏం జరిగింది, హీరోకి మళ్ళీ హీరోయిన్ ఎలా కనెక్ట్ అయింది, ఏం జరిగింది, ఈ మధ్యలో అంతా కూడా ఏంటి డ్రామా అన్నది. ఈ నడలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కొంచెం సినిమాని అడవిశేష్ కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నాడు దర్శకుడితో కలిసి. అంటే ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఈ రెండు కూడా
దాంతోపాటు తనని తాను ఒక మాస్ హీరోగా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే స్టార్టింగ్ మొత్తం ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ పైన కనపడని ఎలివేషన్స్ ఉంటాయి అడివిశేష్కి. ఆ కట్ షాట్స్ అన్నీ కూడా అడివిశేష్ నవ్వడం, అడివిశేష్ పక్కకు తిరగడం, అడివిశేష్ బీడీ కాల్చడం, అడివిశేష్ నడక, ఇలా ప్రతి దాంట్లో కూడా చిన్న కనపడని ఎలివేషన్ మాస్ హీరోగా అతను ఎలివేట్ చేయడానికి ట్రై చేసింది. దానికి తోడు స్టార్టింగ్లో వచ్చే ఒక ఐటమ్ సాంగ్, ఇవన్నీ కలిపి అడివిశేష్ తనను తాను కొత్తగా ప్రజెంట్ చేయాలని చూశాడు. కానీ ఇది ఏది కూడా జనాలు అంత సులువుగా కనెక్ట్ అవ్వడానికి కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి కొత్త కథ ఏమీ వినట్లేదు. ఎప్పుడు అడివిశేష్కి అలవాటైన ఇన్వెస్టిగేషనా లేకపోతే ఆసక్తికరమైన డ్రైవ్ ఉండే స్టోరీయే కాదు. తెలిసిపోతుంది హీరోకి హీరోయిన్కి మధ్యలో ఏదో జరిగింది, దానివల్ల హీరో జైల్లోకి వచ్చాడు, తిరిగి బయటకు వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ అలాగే వాళ్ళిద్దరూ కలుస్తారు, అపార్థాలు తొలగిపోతాయా, కంటిన్యూ అవుతాయి, ఇవన్నీ బుర్రలో రన్ అయిపోతుంటాయి. అందువల్ల కొత్తగా అనిపించదు. బట్ ఈ మేకింగ్ ఇదంతా స్టైల్గా ఉంటుంటుంది. ఆఖరికి హీరో జైలు నుంచి బయట ప్రపంచంలోకి రావడానికి కూడా చాలా స్టైల్గా తీశారు. ఈ స్టైలిష్ మేకింగు, దానికి తగ్గని బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ఎడిటింగ్ కట్ షాట్స్ ఇవన్నీ కూడాను అలా భలే చేశాడు కదా, భలే ఉందే కదా అనిపిస్తూ ఉంటుంది ఓ పక్క. కానీ రెగ్యులర్ ప్యాటర్న్గా ఉంది, ఏముంది ఇందులో అనిపిస్తుంది, అక్కడికక్కడే తిరుగుతున్నాడు అనిపిస్తుంది. వన్స్ సినిమా యాక్షన్ మోడ్లోకి చేంజింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత కొంతవరకు బాగుంది అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది, పర్వాలేదులే సెటిల్ అయింది సినిమా, స్టార్టింగ్ కొంచెం ఇదైనా అలా స్లోగా వచ్చిన కొత్త దీంట్లోకి తీసుకెళ్ళాడు, బాగుంది అనుకుంటున్నాం. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చిన సినిమా అంటే సీన్లు తక్కువ, డీటెయిలింగు అదే సీన్లని ఎక్స్పాండ్ చేస్తూ చూపించింది, అక్కడికక్కడ తిరిగిన కథ ఫీలింగ్ వస్తుంది. అలా సెకండ్ హాఫ్ రన్ అయిన సినిమా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత కొంచెం ఎమోషన్ టర్న్ తీసుకుని వెళ్ళింది. ఈ క్రమంలో అడివిశేష్ లాంటి కాస్త డిఫరెంట్ సినిమాలు తీసే హీరో కూడా కొంచెం లాజిక్లు వదిలేశాడు. సో అది వేరే సంగతి. ఇక్కడ సినిమాలో ఇంకొక మైనస్ ఏంటంటే ప్రకాష్ రాజు లాంటి క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని ఒక బలమైన విలనీ క్యారెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే దాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ అయిపోయారు. బాలీవుడ్ నటులు తీసుకొచ్చారు, వాళ్ళకి సరైన పాత్రలు ఇవ్వలేకపోయారు. అనురాగ్ కశ్యప్కి సరైన పాత్ర ఇంకా ఉంటే బాగుండేది. మన సినిమాలో అలాంటి క్యారెక్టర్ జగపతి బాబు చాలా సినిమాలు చేశాడు, చాలా భలే ఉంటుంది. బట్ అలాగ డిజైన్ చేయలేకపోయారు. బట్ ఉన్న వాళ్ళందరి చేత బాగా ఆ చేసిన సీన్లని బాగా యాడ్ చేయించుకున్నారు, అంతవరకు ఓకే. బట్ ఎంత టోటల్ సినిమా మొత్తం మృణాలు శేష్ చుట్టూ తిప్పడం వల్ల మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ లేవు, వాళ్ళ క్యారెక్టర్స్ కనపడలేదు, వాళ్ళని తీసుకుని అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ హీరో జైల్లో ఉన్నా ఏ కారణం ఎలా ఉన్నా హీరోనే. సో హీరోకి ఖచ్చితంగా అవతల మరో బలమైన విలన్ ఉండాలి, అది సినిమాలో లేదు. సో ఇది లవ్ స్టోరీ డ్రివెన్ లవ్ స్టోరీ యాజ్ టీజ్గా అలాగే నడిచింది, దానికి విలన్ అవసరం లేదు అనుకుంటే. బట్ సినిమా చూసే ప్రేక్షకుడు దాంట్లో ఎంగేజ్ అవ్వాలి. ఇది ఎక్కడ ఇది ఏం చేస్తాడు హీరో, వీళ్ళిద్దరికి మధ్యలో ఏం నడిచింది, ఎలా ముగుస్తుంది అన్నది చూడాలి కదా. పైగా ఆ చేసే డెకాయిట్లు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం సిల్లిగా అనిపిస్తాయి. ఇప్పుడు అంత చైన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ నడిపే విలను ఆ డబ్బులు ఆ చిన్న చిన్న నోట్లు గట్ల ఇలా పెట్టి అదంతా కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంటుంది, పెద్దేమీ ఇమేజ్ ఉండదు. సినిమాకి చివరిని చేసి ఇంకా సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు లేచిన తర్వాత కూడా ఇంకో 5 నిమిషాలు సినిమా ఉంటుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు సినిమా అయిపోయింది అనుకుని. కానీ చివరిని 5 నిమిషాలు ఉంటుంది, దాన్ని ఏదో సరే ఏదో చూద్దాంలే అన్నట్టు చూసి వాళ్ళు చూస్తారు, లేదా బయటికి వెళ్ళిపోతారు. అది మిస్ అవుతుంది. సో ఇదంతా కూడా స్క్రీన్ ప్లేలో కొత్తదనంగా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నంలో అది కొన్ని చోట్ల ప్లస్ అయింది, కొన్ని చోట్ల ఇది. పైగా ముందుకి వెనక్కి నడవడం అనే స్క్రీన్ ప్లే ఒక కంటిన్యూగా ఒక లెంగ్త్ వరకు ఉంటే బాగుంటుంది. కానీ మరీ ఎక్కువ చిన్న చిన్న షార్ట్స్ వరకు చేస్తుంటే ఒక్కోసారి బాగుంటుంది, కానీ ఒక్కోసారి బాగుండదు. పక్కన కొన్ని షార్ట్లు చూపించడం వరకు బాగుంటుంది, కానీ కొన్నిసార్లు బాగుండదు. ఈ సినిమాలో దానివల్ల ఏమవుతుందంటే సినిమా ప్రేక్షకుడు కనెక్ట్ కావడం అంతా కొంచెం కష్టం అవుతుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ పర్లేదు, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ మోడ్ ఉంది, సినిమా ఎత్తుగడ ఉంది, ఇంతవరకు ఫస్ట్ హాఫ్ వరకు పాస్ అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చే వరకు సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కనెక్ట్ అవ్వడం కష్టమైంది. ఎందుకంటే సినిమా అక్కడక్కడే తిరిగి పెద్ద యాక్షన్ మోడ్ లేదు. పైగా బలమైన రీజన్ కూడా చెప్పడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి కొన్ని సంబంధించి, వాటిని బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్ చూస్తే మాత్రం క్లైమాక్స్ చాలా బాగా తీశారు,
సో అక్కడ కొంచెం చిన్న సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, అది వేరే సంగతి. బట్ బాగా చేశారు యాక్షన్ సీన్లు అవన్నీ. బట్ సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఎడిటింగ్ షాట్స్, త్రూ అవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్టైలిష్గా ప్రజెంట్ చేసే ఆ సినిమా. అంటే పాత విషయాలను కూడా కొత్తగా చెప్పడం. అసలు పాత విషయాలు కొత్తగా చెప్పడం అంటే చివరిన సినిమాలో ఒక సీన్ ఉంటుంది. హీరోయిన్ హాల్లో అందరూ ఉండగా తీసుకొచ్చి ఓ ఫోటో హ్యాంగ్ చేస్తుంది. నేనే ఇది స్పాయిలర్ కాదు, అంతవరకు చెప్తున్నాను. ఏంటి ఆ ఫోటో, ఎందుకు హ్యాంగ్ చేసింది, ఏంటి అనేది నేను చెప్పట్లా. ఆ సీన్ని ఈ విధంగా ప్రజెంట్ చేయడం అనేది బహుశా ఈ సినిమాలో చూశాను. ఇలాగా చాలా సీన్లో కొన్ని కొత్త కొత్త డైలాగులు, ఎస్పెషల్లీ అబ్బురావు గారు చాలా క్యూట్గా రాసుకున్నారు, చాలా బాగుంది. బట్ మదనపల్లి స్లాంగ్ దానివల్ల కొన్ని మిక్సింగ్లోనూ కొన్ని డైలాగులు వినపడలేదు, కొంచెం గబుక్కుని అదున్నా. బట్ టోటల్గా కూడా భలే ఉంది. కొన్ని ఇంటర్లింక్ చేసే సీన్లు కానీ, స్టార్టింగ్ టు చివరికి కనెక్ట్ చేసే, స్టార్టింగ్లో చూపించి కనెక్ట్ చేసే సీన్స్ ఉంటాయి. ఆ సీన్లు కానీ అవన్నీ బాగా ప్లాన్ చేసుకున్నారు. అంతా మారింది కానీ ఇదొకటి మారలేదని తరచూ చెప్తూ ఉంటాం హీరోయిన్ గురించి. హీరోయిన్ సినిమాలో స్టార్టింగ్లో నుంచి చివరి దాకా కనెక్ట్ చేసే సీను, ఇవన్నీ కూడా బాగా చేసుకున్నారు. బట్ చెప్తున్నాం కదా, అడ్విశేష కథ అంటే ఏదో ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది, ట్విస్టులు టర్న్లు ఉంటాయి. ఇందులో కూడా ట్విస్టులు టర్న్లు చిన్న చిన్న ఉన్నాయి. అవేమీ అంత ప్రేక్షకుడిని మీద ఇంపాక్ట్ చూపించేంత ట్విస్టు టర్న్లు కావు. మామూలుగా కథకి అక్కడ చెప్పడానికి ఆపేసి తర్వాత చెప్పడం లాంటి ట్విస్టు టర్న్లు అంతే తప్పించి బలమైన ట్విస్టు టర్న్లు కావు. కేవలం అది ఎడిటింగ్ మ్యాజిక్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ మాత్రమే. బట్ మిగతా అడ్విశేష సినిమాల కాదు. దీనివల్ల ఏమవుతుందంటే సినిమా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్లో అదే సినిమాలు చూస్తున్నారా, అదే కథ, అదే రొట్టె కొట్టుడు స్క్రీన్ ప్లే, అదే రొట్టె కొట్టుడు సీన్ ప్రజెంటేషన్ అనే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకు, అరే ఈ సీన్ భలే కొత్తగా ప్రజెంట్ చేశాడు కదా, ఆ షార్ట్ డివిజన్ భలే చేశాడు కదా. బట్ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు మీరు, పోలీస్ వ్యాను అది రైల్వే ట్రాక్ మీద ఉన్న షాట్ ఒకటి, అది చూడడం ఒకటి. ఇవన్నీ కూడా భలే కొత్తగా సీన్లు, భలే ఆ ఫ్రేమ్స్ అవి కొత్తగా ఉన్నాయి కదా అని. జైల్లో తీసిన కొన్ని సీన్లు కానీ ఇవన్నీ ఫ్రేమ్లు అవి కొత్తగా అనిపించేసి ఉంటాయి. ఈ టెక్నికల్గా సినిమాని చూసేవాళ్ళు, కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళకి ఈ సినిమా కొంతవరకు నచ్చుతుంది. బట్ అడివిశేష సినిమాలు అంటే కొంచెం ఇన్వెస్టిగేషను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక కొత్త డ్రైవ్ ఉంటుంది, కథ ఉంటుంది, అలా మన సీట్ ఎడ్జ్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతుంది అనే వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. రెగ్యులర్ ఆడియన్స్ చూస్తే మాత్రం, రెగ్యులర్ ఆడియన్స్కి ఈ సినిమా అంత కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. సో అందువల్ల సినిమా కమర్షియల్గా ఎలా ఆడుతుంది అంత కొంచెం క్వశ్చన్ మార్కే నాకు. మీరు ఈ రోజుల్లో జనాలు ఇంట్లో అయితే ఓటీటీలోనూ దీని మీద అయితే స్కిప్ కొట్టుకుంటూ చూసేస్తున్నారు తప్పించి, థియేటర్లో మాత్రం కొంచెం ఓపిక్గా పేషెన్స్గా చూడాలంటే మాత్రం కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటేనే చూస్తున్నారు. దురంధర్ లాంటి 3-4 గంటల సినిమాలు కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటే చూస్తున్నారు. లేదు 2 గంటల సినిమా అయినా సరే ఏమాత్రం మధ్యలో ఎంగేజ్ అవ్వకపోయినా అక్కడికక్కడే తిరుగుతున్నా స్కిప్ కొట్టేస్తున్నారు. సో ఆ ప్రమాదం ఈ సినిమా కొంతవరకు ఉందనిపించింది నాకు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో మృణాలను చూసిన తర్వాత పర్ఫెక్ట్ యాక్ట్ అనకూడదు కానీ కొన్ని సీన్లలో అడివిశేష్కి యాక్టింగ్ ఎలాగా బాగా వచ్చి అతను పేరు తెచ్చుకుంటాడు. బట్ అడివిశేష్ కాదు, ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది అనిపించేంతలాగా చేసింది. ఈ సినిమాకి యాక్చువల్గా మొదట్లో శృతి హాసన్ అనుకున్నారు, బట్ మార్చి మృణాలను తీసుకున్నారు. మృణాలను నిజంగా అది యూనిట్కి చాలా ప్లస్ అనిపించవచ్చు. ఎందుకంటే శృతి హాసన్ ఆ మేరకు చేయగలరా చేయలేరని నాకు ఐడియా లేదు కానీ, బట్ మృణాలు మాత్రం పర్ఫెక్ట్ యాక్ట్ చాలా బాగా చేసింది. మృణాల్ క్యారెక్టరు, హీరో క్యారెక్టరు చాలా బాగా కుదిరే. అతుల్ కులకర్ణి క్యారెక్టర్ కూడా పర్వాలేదు, అతను చిన్న చిన్న మూమెంట్స్, ఐ మూమెంట్స్ బాగా చేశాడు. బట్ అనురాగ్ కశ్యప్ అంత మంచి క్యారెక్టర్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది, రాయేసి ఉండాల్సింది. సో అలాగని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. సో సినిమాలో ఉన్న వేరే ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా కొంచెం క్లారిటీ మిస్ అయింది. సో అందువల్ల ఇది సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్ మీద పెట్టిన దృష్టిని స్క్రిప్ట్ మీద, అంటే స్క్రీన్ ప్లే మీద కాదు, కథనం మీద కాదు, కథ మీద, సన్నివేశాల మీద కొంచెం పెట్టి ప్రేక్షకుడిని కొంచెం క్లారిటీగా ఇంకొంచెం బాగా ఎంగేజ్ చేస్తుంటే ఇది మంచి సినిమా ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ డకాయిట్ దారి తప్పేశాడు. థ్యాంక్ యూ.